దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము చూడండి, ఆ ప్రాణము ఆశపడుచున్నది. బాబా బాబా, ఈ మాట మీరు సాధారణంగా చదివితే అర్థం కాదు నాయన. దేవుని కొరకై మన ప్రాణము ఆశపడాల. అర్థమవుతుందా నాయన? దానికి దేన్ని చూపిస్తున్నాడు ఉదాహరణగా అంటే దుప్పిని చూపిస్తున్నాడు. ఆ దుప్పి అనేది నీళ్ళ కోసం, నీటి కోసం అరణ్యములో, అడవుల్లో ఆశపడుతుందంట. ఎక్కడైనా మంచి నీళ్ళు ఉంటే బాగా తేటగా ఉండాల, అలాంటి ప్రదేశం కొరకు వెతుకుతాయి అవి. అది కూడా ఏంటంటే చూడండి, వాగులు. అది ఇష్టపడేది దేన్ని? అందుకనే ఆ మాట రాశాడు, బాగా గుర్తుపెట్టుకొని. ఏ వాగుల్ని? నీటి వాగుల్ని. బాబా, వాగులు ఎట్టుంటుంది? వాగులు అయినా అర్థమవుతుంది. వాగులు మీకు తెలుసా? అది పారే సెలయేరులాగా పారేటువంటి నీళ్ళు. అది నిల్వ ఉండే నీళ్లు కాదు అవి. వర్షం వచ్చిందంటే వాగులు, వంకలు పొంగి పొరలాయని వార్తల్లో వినలా మీరు? ఆ వాగులే ఈ వాగులు. హల్లెలూయా. వాగు ఎక్కడుందా అక్కడెక్కడదా చిన్న చిన్న చోటంతా, చిన్న చిన్న గుంటల్లో అంతా తాగదు, అది వెతుకుతుందంట. ఎట్లా? ఆ ఆశతో ఎక్కడైనా దొరుకుతుందా? వాగు ఉంటే చాలు మనకి. దాహంతో వెతుకుతుంది. ఎంత దాహం ఉన్నా పక్కనే ఉంది కదా, తాగేద్దాంలే ఏదో ఒకటి అని అనుకోదు. ఏది? దుప్పి. కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, చర్చికి అంత దూరం పోవాలా, పక్కనే ఉంది కదా, ఏ చర్చ్ అయితే ఏముంది, దూరేద్దాం. వాగు ఎక్కడ దొరుకుతుందో? ఓ దుప్పుల్లారా, దుప్పి ఎవరు ఇక్కడ? క్రైస్తవులు, దేవుని బిడ్డలే దుప్పి. ఏ చర్చ్ అయితే ఏముంది, ఏ గుడి అయితే ఏముంది, అన్నీ ఒకటే. ఏం డైలాగ్ చెప్పామే? మీరు చెప్పే డైలాగ్ మీ నోట్లోనే చెప్తే బాగుంటుంది. ఏం డైలాగ్ అది చెప్పండి? అంతా ఒకటే, అన్ని చర్చిలు దేవుడిది ఒకటే. అది ఎట్ట ఒకటవుతుంది? వాగుందా? ఇది చూడదు, ఈ దుప్పులు. అప్పుడు ఇది నిజంగా దుప్పే కాదు ఇది. అప్పుడు ఇది ఏమి? ఏదో చెప్తే మీరు బాధపడతారు. ఇది దుప్పే కాదు. దుప్పి అయితేనే వాగు ఎక్కడుందా, ఆ నీటి వాగు ఎక్కడుందా ఆశతో ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. ఎదురు చూసి ఇప్పుడు చూడండి, నా ప్రాణము అట్లే చూడండి, దేవా నీ కొరకు. ఇప్పుడు బాగా గమనించండి, నిజంగానే దేవుణ్ణి దేంతో పోలుస్తున్నాడంటే ఆ నీటి వాగుల లాగా పోలుస్తున్నాడు. దుప్పి ఎవరు చెప్పాలా? మనమే ఆ దుప్పి. నీటి వాగులు ఎవరు? దేవుడు, లేకపోతే జీవం కలిగిన దేవుని సంఘం, సత్యమైన సంఘం. ఓకే, అది రెండింటిని గుర్తుపెట్టుకోండి. అంటే మన ప్రాణము ఆ వాగు కోసమే ఆశపడుచున్నది. ఇదిగో 2వ వాక్యములో, నా ప్రాణము దేవుని కొరకు. దేవుని కోసం, దేవుని కొరకు. వీళ్ళు ఎవరెవరో ఉన్నారు కదా, వాళ్ళ కొరకు కాదు, దేవుని కొరకంట. ఎవరి కొరకు? దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. తృష్ణ మీన్స్ ఆశ. తృష్ణ అనగా దప్పిక. తృష్ణం అనడం దప్పిక. ఇంకా చెప్పాలంటే ఆశ, కోరిక, దాన్ని వాంఛ, ఇవన్నీ కూడా దాంతో అంతే. ఫస్ట్లోనే ఏమొచ్చేయాలంటే తృష్ణ మీన్స్ దప్పిక. దేవుని మీద ఆశ, దేవుని మీద దప్పిక, దాహం ఎవరికి ఉంది?
వారం అంతా కూడా మనకి ఎప్పుడు దప్పుకొస్తుందంటే చెప్పండి మీరే, ఆదివారం. అది కూడా ఎప్పుడు ఆదివారం నీకు దప్పికేసేది? లేటుగా దప్పికేస్తుంది అది కూడా. నేను ఒక విషయం చెప్తాం, సమాధానం మీరే చెప్పండి. వారానికి ఒక్కసారే మీకు దాహం వేసి నీళ్లు తాగితే ఎట్టుంటుంది నాకు చెప్పాలి మీరు. చెప్పండి నాన్న, మీకే అడిగేది, తెలుగులోనే అడుగుతున్నా. దప్పికి వారానికి ఒకసారి వేస్తే ఎట్ట నాన్న? అలా వేయకూడదుగా. ఎందుకు నాన్న ప్రతిరోజు, ఎందుకు మందిరంలో తెరపి లేకుండా ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాం జరుగుతూనే ఉంది, అవునా? స్త్రీల ప్రార్థన, పురుషుల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, బైబిల్ కాలేజ్, సండే మొదటి ఆరాధన, సాయంకాలపు ఆరాధన, ఇంకా రేపు తెల్లారితే వేరే 1వ తేదీ. అయ్యో ఏందబ్బా, వర్షంలో తెల్లారితో ఎట్లా లేచి వచ్చేదబ్బా, అబ్బబ్బబ్బా దుప్పి. అందుకని పెట్టుకుందామా వద్దా? వర్షం వస్తుంది కదా, తుఫాన్ వస్తుంది కదా, మానేద్దామా? రేపు తెల్లారితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చెప్పుకుందామా? చెప్పండి మీరే. తెల్లారితో 5 నుంచి 6 వరకు అదేలాగని 2వ వాక్యములో, నా ప్రాణము దేవుని కొరకే తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు కాకుండా నా ఆశ, నా దప్పికంత ఎవరి కోసం అంటే జీవము గల దేవుడు ఒకడున్నాడు. దేవుడు 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 ఆ జీవం గల దేవుడే నీటి వాగులు ఆయన కొరకు తృష్ణగొనుచున్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మిమ్మల్ని ఈ పక్క ఆ పక్క ఎడాపెడ చంప మీద పెలిని కొట్టినట్టు ఉంటే చదవండి. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఈ క్వశ్చన్కి జవాబు నువ్వే చెప్పు. 2 క్వశ్చన్లు రేజ్ చేశాడు. ఇంత ఆశ ఉండేవాడిని, ఇంత దప్పికుండేవాడిని, నేనెప్పుడు రావాలా, ఎప్పుడు కనపడాలా? சொல்லுங்களா சும்மா அப்படி చెప్పండి. ఏమే దాహం, దప్పిక లేకపోతే నీకు ఈ సాకు ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుని సన్నిధిలో వాళ్ళు కనబడలేరు, வரமாட்டாங்க. உலக தாகம் ஜாஸ்தி போகும், தேட மாட்டாங்க ஆண்டவரை, தேட முடியாது. ஆண்டவரை எப்போ தேடலையோ ஒன்றும் ஆண்டவர்கிட்ட இருந்து ஒன்றுமே கிடைக்காது. ஏன்னா ஆண்டவர் சொல்றாரு, என்னை அல்லாமல் ஒன்றையும் நீங்க பெற்றுக்கொள்ள மாட்டீர்கள். ஆண்டவர் கிளியரா சொல்லிட்டாரு. புரியுதா? అర్థమవుతుందా నాన్న? చెప్పండి నాయన. అలాంటప్పుడు మనము ఇక్కడ చూడ, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అంటే, ఇప్పుడు నీటి వాగు ఏది చెప్పాలి మీరు. అంతే, దేవుని సన్నిధి. నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఈ రెండిటికి జవాబు నిజమైన క్రైస్తవులైతే ఈ వాక్యం అంటే, నేను ఎప్పుడు పోవాలి, ఎప్పుడు టైం ఎన్ని గంటలకి, నేను ఎప్పుడు పోతున్నాను, నెక్కి నిగిలి నీళ్ళుకొని ఎప్పుడు లేస్తున్నాను, ఎప్పుడు వస్తున్నాను, ఇదంతా లాకిన ఒక క్రైస్తవానికి, దేవుని బిడ్డకి నిజంగా నేను నిజమైన క్రైస్తవునేనా, దేవుని బిడ్డేనా, దేవుని బిడ్డకు తగినట్టుగా ఉన్నానా అన్నది ఒకసారి ఆలోచించుడు. నువ్వు ఎన్నైనా చెప్పు మనకి వాస్తవంగా పండ్లు లేని రోజు ఏదైనా ఉంటే నాకు చెప్పండి. నాకు పని లేదు అనే రోజు ఏదైనా ఉందా చెప్పండి మీరే. ఎందుకు మీరు లేటుగా వస్తారని అడిగితే మీరు చెప్పే కారణం ఏంటన్నా? ఏమునిందని? రైట్, నేను అడుగుతున్నా, నీకు పని లేని రోజు ఏది నాకు చెప్పండి అది అని. అదే పనే కదా, రెగ్యులర్గా, టోటల్గా, కంప్లీట్గా లేచింది మొదలుకొని మళ్ళీ పడుకునేంత వరకు రొటీన్ వర్కేగా. ఆ పనిని ఈరోజు ప్రేయర్ ఉందనగా ఏం చేయాలా?
కొంచెం త్వరగా లేచి ఆ ప్రేయర్ కన్నా ముందుగా మొత్తం కంప్లీట్ చేసి ముందుగా వచ్చేదానికి చూస్తే అది నీ ఆశ, అది నీ ఆసక్తి, అది నీ దప్పిక, అది నీ తృష్ణ. అప్పుడు నీ దాహం తీరుతుంది. నిజంగా నువ్వు దుప్పివైతే, దుప్పికి ఆపోజిట్ మీరే ఆ క్రింది ఖాళీలను పూర్తి చేసుకోండి. మీరు నేను ఎవరిని అన్నది మీరే పూర్తి చేసుకోనండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఆ బ్లాంక్లో మీరు ఎవరో మీరే రాసుకోండి. నిజంగా చూడు స్వర్ణ అనేది ఏదైనా ఉంటే మారిపోతారు ఈరోజు మొదలుకొని. మీరే కాదు, దీన్ని వింటున్న వారు, లైవ్లో వినబోతున్న వాళ్ళందరూ నేను చెప్తున్నా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. సమయాన్ని పాటించి సమయానికి వచ్చి దేవుని సన్నిధిలో కనబడాలని ముందుగానే నిర్ణయించుకోనండి, సిద్ధపడాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను.